ఆటో డ్రైవర్లను, ఆటో ఓనర్లను అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని పెద్దపల్లి జిల్లా ఆటో జేఏసీ సమీక్ష సమావేశం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఫ్రీ బస్ పెట్టడం జరిగింది. దానివల్ల ఆటో డ్రైవర్లు, ఆటో ఓనర్లు రోడ్డున పడవలసిన అవసరం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లను, ఓనర్లను అన్ని విధాలుగా ఆదుకుంటానని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా ఎలాంటి సహకారం అందించలేదు. ఇప్పటికైనా ఆటో డ్రైవర్లను, ఓనర్లను కాంగ్రెస్ పార్టీ ఆదుకోవాలని ప్రత్యేకంగా పెద్దపల్లి జిల్లా ఆటో జేఏసీ సమీక్షా సమావేశం నిర్వహించామని, ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన ఆటో డ్రైవర్లు, ఆటో ఓనర్లు అందరూ పాల్గొన్నారని మంద రవికుమార్ అన్నారు. జై ఆటో, జై జై ఆటో, జై ఆటో, జై జై ఆటో, జై ఆటో, జై జై ఆటో. కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే జై ఆటో, జై జై ఆటో. ఆటో యూనియన్ ఐక్యత, ఆటో యూనియన్ ఐక్యత. రవికుమార్, ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని, నాన్ పొలిటికల్. మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. అదే సమయంలో ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టిస్తామని ఇలా అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మా 30 లక్షల ఆటో కుటుంబాల ఓట్లు వేయించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2.5 సంవత్సరాలు దాటిపోయి 3వ సంవత్సరంలోకి వస్తున్న ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా మా మీద చిన్న చూపు చూస్తూ ఉంది. మరి మొన్నటికి మొన్న బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. ఆ బడ్జెట్ సమావేశాల్లో మాకు బడ్జెట్ కేటాయిస్తామని కూడా మంత్రులు మాట్లాడిన సందర్భం ఉంది. మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు స్వయంగా వారే మరి అసెంబ్లీలో మాట్లాడిండ్రు. వాళ్ళ ఆటో డ్రైవర్లకు మేము ప్రత్యేక పథకాన్ని తీసుకొస్తున్నాం, ఆటో డ్రైవర్లకు కేటాయిస్తామని కూడా ప్రత్యేక పథకాన్ని పెడతామని కూడా అన్ని పేపర్లలో వచ్చింది. అసెంబ్లీలో మాట్లాడిండ్రు. మరి మాట్లాడిండ్రు 19వ తారీఖు నాడు మాట్లాడిండు. కానీ మరి రేపు పెడతారా, ఎల్లుండి పెడతారా అని మేము చూసుకుంటా ఉన్నాం. మా నిరసన కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము ఏర్పాటు చేసుకున్నాం. కానీ దానికి కొంత అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకున్నాం. మరి ప్రభుత్వం మాట్లాడింది కాబట్టి మరి ఏర్పాటు చేస్తారు, తొందరపడద్దనే కోణంలోనే మేము ఆ నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాం. కానీ మీరు లాస్ట్ వరకు చూసిన మమ్మల్ని మోసం చేసిండ్రు. దీని తర్వాత పెడతామని కూడా మాట చెప్పిండ్రు. మరి ఎప్పుడు బడ్జెట్ కేటాయిస్తారో, 12,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో కాంగ్రెసే తెలుసుకోవాలి. దానికోసము ఉద్యమాన్ని ఉధృతం చేయడానికే జిల్లాల వారి పర్యటనలో జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి పెద్దపల్లి జిల్లాలో ఈరోజు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీని తర్వాత కార్యాచరణ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ఏ విధంగా పోరాటం చేయాలో ఒక అంచనా వేసుకునే క్రమంలోనే ఈ పర్యటన జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఏదో ప్రత్యేక పథకాన్ని తీసుకొస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రకటించిల్లు, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రకటించిల్లు. మరి వారు ప్రకటించిన విధంగా మరి ప్రత్యేక పథకం ఏందో ఆటో డ్రైవర్ల కోసం తొందరగా తీసుకొచ్చి వారికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు 100కు పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఆ ఆత్మహత్యలు ఇంకా వారికి కనబడటం లేదా? ఈరోజు మేము వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ఆటో డ్రైవర్ల విషయంలో నిర్ణయం తీసుకొని ప్రకటించి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుల్తానాబాద్లో ఈరోజు సమావేశం దేనికోసం? ఈరోజు సుల్తానాబాద్లో పెద్దపల్లి జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. సుల్తానాబాద్ ఏరియాలో జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. జిల్లాలో ఉద్యమాన్ని పటిష్టం చేయడం కోసం ఈ జిల్లాలోనే ఎందుకు పెట్టామంటే, జిల్లాలో మరి శ్రీధర్ బాబు గారు ఉన్నారు. మా జిల్లాలో
వారు ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నారు. మరి వారే ఈ ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు 12,000 ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అనే కార్యక్రమాన్ని వారే పొందుపరిచింది. కాబట్టి మరి ఈ జిల్లాలోనే పెద్దపల్లి జిల్లాని బలంగా చూపెట్టాలనే కోణంలో ఈరోజు సమీక్షా సమావేశం జరిగింది. కాబట్టి మంత్రి గారు చొరవ తీసుకోవాలి. శ్రీధర్ బాబు గారు వారిచ్చిన హామీ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.